హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎల్ఐసిలో ఉన్నటువంటి న్యూ మనీ బ్యాక్ ప్లాన్ నెంబర్ 920 గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే వస్తుంది. ఎల్ఐసిలో ఉన్నటువంటి న్యూ మనీ బ్యాక్ ప్లాన్ 20 ఇయర్స్ ప్లాన్ ఇది. ఈ ప్లాన్ ఎవరు తీసుకున్నా కూడా టర్మ్ అనేది 20 ఇయర్సే ఉంటుంది. దీని యొక్క టేబుల్ నెంబర్ 920, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ 512N280V02. LIC న్యూ మనీ బ్యాక్ ప్లాన్ 20 ఇయర్స్ ఈజ్ ఏ నాన్-లింక్డ్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ లైఫ్ అష్యూరెన్స్ సేవింగ్ ప్లాన్. అయితే ఈ ప్లాన్కు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. ఏజ్ మినిమం 13 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. మ్యాక్సిమం మ్యాచ్యూరిటీ ఏజ్ అనేది 70 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది. పాలసీ యొక్క టర్మ్ అనేది మినిమము అండ్ మ్యాక్సిమము, ఎందుకంటే ఇది ఫిక్స్డ్ టర్మ్ ఉంటుంది 20 ఇయర్స్. ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది పీపీటీ 15 ఇయర్స్ ఉంటుంది. అంటే పాలసీ టర్మ్లోకించి 5 ఇయర్స్ లెస్ చేయాల్సి వస్తుంది. అంటే లాస్ట్ 5 ఇయర్స్ ఈ పాలసీకి సంబంధించి ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఓకే, లాస్ట్ 5 ఇయర్స్ అనేది కూలింగ్ పీరియడ్, అంటే ప్రీమియం హాలిడే అంటాం. అంటే ప్రీమియం కట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు, కానీ ఫస్ట్ 15 ఇయర్స్ మాత్రం కంపల్సరీ ప్రీమియం చెల్లించాలి. సమ్ అష్యూర్డ్, మనము ఈ పాలసీని మినిమం 1 లక్ష నుండి మ్యాక్సిమం నో లిమిట్ డిపెండింగ్ అపాన్ దేర్ ఇన్కమ్, అంటే మన ఇన్కమ్ను బట్టి మనము ఎంతవరకైనా కూడా ఈ పాలసీని తీసుకోవడానికి వీలుంటుంది. The basic sum assured shall be in multiples of ₹5,000. అంటే ఈ ప్లాన్ అనేది బేసిక్ సమ్ అష్యూర్డ్, అంటే 1 లక్ష అనేది బేసిక్ సమ్ అష్యూర్డ్. దీనికి 5,000 మల్టిపుల్స్లో, అంటే 1,05,000, 1,10,000, ఈ విధంగా 5,000 మల్టిపుల్స్ లోపల మనము ఎంతవరకైనా కూడా ఈ పాలసీని తీసుకోవడానికి వీలుంటుంది. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్, మరి రిస్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ పాలసీలో అంటే రిస్క్ విల్ కమెన్స్ ఇమ్మీడియట్లీ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ పాలసీ. పాలసీ అనేది ఏ రోజు ఇష్యూ అవుతుందో ఆ రోజు నుండే ఇమ్మీడియట్గా రిస్క్ ఫ్యాక్టర్ అనేది కవర్ కావడం జరుగుతుంది. తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ పాలసీ, మనకు పాలసీ ఇష్యూ అయిందని ఎప్పుడు అంటాం అంటే వెన్ ఏ ప్రపోజల్, మనం ఎప్పుడైతే ప్రపోజల్ నింపి ఏజెంట్కి ఇస్తామో ఆ ఫామ్ని ఎల్ఐసి ఆఫీస్ వారు అండర్ రైటింగ్ చేస్తారు. అండర్ రైటింగ్ చేసిన తర్వాత దాన్ని ఒక పాలసీగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుందో, అంటే ఎప్పుడైతే ఆ ప్రపోజల్ ఫామ్ని యాక్సెప్ట్ చేస్తారో అప్పటి నుండి ఒక పాలసీ ఇష్యూ చేయబడుతుంది. ఏ రోజు అవుతుందో ఆ రోజును డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ పాలసీ అని అంటారు. సర్వైవల్ బెనిఫిట్, అంటే మనం సర్వైవల్గా ఉన్నప్పుడు మనకు వచ్చేటటువంటి బెనిఫిట్, అంటే మనం బతికుండగా వచ్చేటటువంటి బెనిఫిట్ ఏందో చూద్దాం. ఆన్ ద లైఫ్ అష్యూర్డ్ సర్వైవింగ్ టు ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద స్పెసిఫైడ్ డ్యూరేషన్స్. ఓకే, మనం ప్రీమియం కట్టుకుంటూ వెళ్ళి ఉన్నట్లయితే మనకు 5th పాలసీ ఇయర్కి 20% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ పేయబుల్. 5వ సంవత్సరానికి మనము తీసుకున్నటువంటి సమ్ అష్యూర్డ్కి 20% మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా 10th ఇయర్కి 10th పాలసీ ఇయర్కి 20% బేసిక్ సమ్ అష్యూర్డ్. అదేవిధంగా 15th ఇయర్కి కూడా 20% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్ అనేది మనకు పే చేయడం జరుగుతుంది. ఇది సర్వైవల్ బెనిఫిట్, అంటే పాలసీ మధ్యలో వచ్చేటటువంటి బెనిఫిట్ అన్నమాట.
తర్వాత మ్యాచ్యూరిటీ బెనిఫిట్ ఆన్ ద లైఫ్ అష్యూర్డ్ సర్వైవింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద పాలసీ టర్మ్. అంటే మనము పాలసీ టర్మ్ చివరి వరకు కూడా ఉన్నట్లయితే 40% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్. చూడండి, 40% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్. ఎందుకు మరి ఇక్కడ 40% అయింది అని అంటే, మనకు సర్వైవింగ్ బెనిఫిట్ లోపల 5th ఇయర్ 20% వచ్చింది, 10th ఇయర్ 20% వచ్చింది, 15th ఇయర్ 20% వచ్చింది. అంటే 3 సార్లు 20% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్ తీసుకున్నాం. అంటే 60% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్ అనేది పేయబుల్ అయిపోయింది మనకి. ఇంకా మిగిలింది ఎంత ఉంటుందంటే 40% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్ ఉంటుంది. దీనికి ప్లస్ వెస్టెడ్ సింపుల్ రివర్సనరీ బోనసెస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా మనకు మ్యాచ్యూరిటీ బెనిఫిట్గా రావడం జరుగుతుంది. తర్వాత డెత్ బెనిఫిట్ ఆన్ ద డెత్ ఆఫ్ లైఫ్ అష్యూర్డ్ డ్యూరింగ్ ద పాలసీ టర్మ్. పాలసీ కాల వ్యవధి మధ్యలో పాలసీ హోల్డరు లేదా లైఫ్ అష్యూర్డ్ ఎవరైతే డెత్ అవుతారో అంటే మరణిస్తారో అప్పుడు 125% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ప్లస్ ఎఫ్ఏబి ఫైనల్ అడిషనల్ బోనస్ ఇఫ్ ఎనీ పేయబుల్, ఇదంతా కూడా మనకు వాళ్ళ నామినీకి పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రైడర్స్ అవైలబుల్. ఈ పాలసీలో మనము యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ తీసుకోవచ్చు, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ తీసుకోవచ్చు, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ కూడా తీసుకోవచ్చు, మరియు న్యూ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కూడా తీసుకోవడానికి వీలుంటుంది. వీటి అన్నిటికి సంబంధించినటువంటి వీడియో లింకులు క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. వీటి గురించి కూడా మీరు వీడియోలు చూసినట్లయితే మీకు ఈ రైడర్లకు సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది. మీరు తప్పకుండా చూడండి. తర్వాత సెటిల్మెంట్ ఆప్షన్, ఇది ఒక కొత్త ఫీచర్ అన్నమాట. అయితే ఫర్ డెత్ బెనిఫిట్ మీద లేదా ఫర్ మ్యాచ్యూరిటీ బెనిఫిట్ మీద మనము ఇన్స్టాల్మెంట్ల రూపంలో ఎల్ఐసి నుండి కొంత మొత్తాన్ని తీసుకోవడానికి వీలుంటుంది. అయితే దీన్ని ఎల్ఐసి సెటిల్మెంట్ ఆప్షన్ అంటాం. దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈ సెటిల్మెంట్ ఆప్షన్కి సంబంధించిన వీడియోని కూడా చూసినట్లయితే మీకు మరింత నాలెడ్జ్ అనేది వస్తుంది. తర్వాత ప్రీమియం పేమెంట్ మోడ్. ఈ పాలసీకి సంబంధించి ప్రీమియాన్ని ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ ఈ 4 విధాలుగా చెల్లించవచ్చు. నెలవారీ చెల్లించినట్లయితే త్రో న్యాచ్ ఓన్లీ. ఓకే. తర్వాత గ్రేస్ పీరియడ్. ఎవరైతే ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ పే చేస్తారో వారికి గ్రేస్ పీరియడ్ అనేది 30 డేస్ ఉంటుంది. మంత్లీ పే చేసేవారికి 15 డేస్ ఉంటుంది. లోన్ అనేది 2 సంవత్సరాల తర్వాత లభిస్తుంది. అయితే ఈ పాలసీకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. ఒక 25 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి 10 లక్షల సమ్ అష్యూర్డ్కి ఈ పాలసీ తీసుకున్నాడు అనుకుందాం. అయితే మనకు టర్మ్ అనేది 20 ఇయర్స్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ కూడా మనకు పాలసీ టర్మ్ -5 అంటే 15 ఇయర్స్ అనేది కంపల్సరీ. ఓకే. రైడర్స్ ఇక్కడ డబుల్ యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ తీసుకుందాం, టర్మ్ రైడర్ అనేది కూడా తీసుకుందాం. అయితే ప్రీమియం అనేది ఫస్ట్ ఇయర్కి 80,621 సంవత్సరానికి గాను, మంత్లీ చెల్లించినట్లయితే 6,858 రూపాయలు ఉంటుంది. సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్, సెకండ్ ఇయర్ నుంచి పాలసీ టర్మ్ వరకు కూడా 78,885 రూపాయలు సంవత్సరానికి, 6,711 రూపాయలు
పర్ మంత్ ఈ విధంగా ఉంటుంది. టోటల్ అమౌంట్ ఈ పేజ్ ఈ పాలసీదారుడు తన 20 సంవత్సరాల పరిధిలో ఇతను మొత్తము ఈ పాలసీకి 11,85,011 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అయితే ఇతనికి వచ్చేటటువంటి రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయి అంటే 5th ఇయర్ ఓకే 20% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్ అంటే ఏమవుతుంది 10 లక్షల్లో 20% అంటే 2 lakhs అంటే 2 lakhs 5th ఇయర్లో వస్తుంది, 10th ఇయర్లో 2 lakhs, 15th ఇయర్లో 2 lakhs. అదేవిధంగా మ్యాచ్యూరిటీ బెనిఫిట్ అనేది 11,60,000 రూపాయలు. సో టోటల్ ఎంత అవుతుందంటే రిటర్న్స్ 17,60,000 రూపాయలు రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. ఎక్సలెంట్ ఫీచర్ ఇన్ దిస్ ప్లాన్ ఏంటంటే హై రిస్క్ కవరేజ్ అనేది బాగుంటుంది. ఈ ప్లాన్లో ఉన్నటువంటి ఫీచర్ ఏంటంటే హైలైట్ ఫీచర్ ఏంటంటే రిస్క్ కవర్ అనేది బాగా ఉంటుంది, హెవీగా ఉంటుంది. ఇక్కడ చూద్దాము 25th ఏజ్ గల పర్సన్ 40 years వరకు ప్రీమియాన్ని చెల్లిస్తాడు. ప్రీమియం పేయింగ్ టర్మ్ 15 years. సో 40 years వరకు ప్రీమియం చెల్లిస్తాడు. 40 నుండి 45 మధ్యలో 5 years కూలింగ్ పీరియడ్ ఉంటుంది. రిస్క్ కవరేజ్ అనేది చూడండి 22,86,000 నుండి 30,10,000 వరకు ఉంటుంది. ఈ రిస్క్ కవరేజ్ అనేది కూడా ఫ్రమ్ డే 1 నుంచి ఎప్పుడైతే పాలసీ ఇష్యూ అవుతుందో ఆ రోజు నుంచి కూడా ఈ రిస్క్ కవరేజ్ అనేది ఉంటుంది. యాక్సిడెంటల్గా రిస్క్ జరిగితే అదనంగా 10 లక్షలు ఇవ్వబడుతుంది. ఈ ప్లాన్ ఫీచర్ అనేది ఈ కింద ఇవ్వబడినటువంటి టేబుల్లో చూద్దాం. చూడండి టేబుల్లో చూసినట్లయితే ప్లాన్ నెంబర్ 920 న్యూ మనీ బ్యాక్ 20 years 10 లక్షల సమ్ అష్యూర్డ్, పాలసీ టర్ము 20 సంవత్సరాలు, ప్రీమియం పేయింగ్ టర్ము 15 years, డబుల్ యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ తీసుకున్నాము 10 lakhsకి, టర్మ్ రైడర్ కూడా తీసుకున్నాము 10 lakhsకి. చూడండి ఇయర్లీ 80,621, సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ 78,885. అయితే చూడండి మనం టోటల్ ఎంత ప్రీమియం చెల్లిస్తామంటే 11,85,011 రూపాయలు. మనకు వచ్చే రిటర్న్స్ మాత్రము 17,60,000 ఉంటుంది. అంటే రోజుకు 216 రూపాయలు. ఈ విధంగా 15 సంవత్సరాలు సేవ్ చేసినట్లయితే గనక మనకు 20 years తర్వాత 17,60,000 రూపాయలు లభిస్తాయి. చూడండి ఇక్కడ ఈ ప్లాన్కు సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ 25th ఇయర్ రోజు ఇతడు ఈ పాలసీ తీసుకున్నాడు. తీసుకున్న వెంటనే రిస్క్ కవరేజ్ అనేది 22,86,000 వరకు ఉంటుంది. యాక్సిడెంటల్గా రిస్క్ జరిగితే మాత్రం 32,86,000 రూపాయలు. అదేవిధంగా ఈ పాలసీదారుడి యొక్క ఫర్ ఎగ్జాంపుల్ 39th ఇయర్కు రిస్క్ జరిగితే గనక నార్మల్గా జరిగితే 27,90,000. అదే యాక్సిడెంటల్గా రిస్క్ జరిగితే 37,90,000 రూపీస్ రావడం జరుగుతుంది. చూడండి మనకు రిటర్న్స్ కంటే ఇక్కడ రిస్క్ అనేది హెవీగా ఉంటుంది ఈ పాలసీలో. చూడండి ఇయర్ ఆన్ ఇయర్ మీరు చూసుకుంటూ ఉన్నట్లయితే ఇప్పుడు చూడండి చివరి 44 yearsకు చూసుకోండి ఒకసారి. నార్మల్గా రిస్క్ జరిగితే 30,10,000, యాక్సిడెంటల్గా రిస్క్ జరిగితే 40,10,000గా ఉంటుంది. ఇది ఈ ప్లాన్ యొక్క ఒక ఉన్నతమైనటువంటి ఫీచర్ ఇది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పాలసీ రిలేటెడ్గా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నా యొక్క బ్లాగ్ను రెగ్యులర్గా ఫాలో కండి. తర్వాత నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.